నిస్వార్థ సేవకులను గుర్తించడం మనందరి బాధ్యత అని పొన్నడ రవికుమార్ గురువారం తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక బెహారా మనోవికాస కేంద్రంలో వేడుకలు ఘనంగా జరిగాయి. మనోవికాస కేంద్రంలో వికలాంగ పిల్లలకు నిస్వార్థ సేవలు అందిస్తున్న సేవకులకు బట్టలు అందించి చిరు సత్కారం అనంతరం వారి సేవలను అధ్యక్షులు పొన్నడ రవికుమార్, కార్యదర్శి శ్రీనివాస్, వైస్ చైర్మన్ నటుకుల మోహన్ నాయుడు, లక్ష్మణ్ రావు, విశ్రాంత ఉపాధ్యాయులు పార్వతీశంతో పాటు పలువురు వ్యక్తులు కొనియాడారు. అధ్యక్ష పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నేటికి 20 వసంతాలు పూర్తి చేసుకుంది అని, ఈ కార్యక్రమంలో మానవతా ట్రెజరర్ సింగూర్ శ్రీనివాసరావు, సభ్యులు ఉర్లం శివతేజ, బెహారా మనోవికాస కేంద్ర సభ్యులు, పలువురు వక్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ పెట్టడం లేదు సార్ మన కానీ ఈరోజు మానవతా ఆవిర్భావ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ మానవతా అలాగే ఈ బెహరా మనోవికాస కేంద్రంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి సేవకులందరికీ కూడా నేను ఈరోజు మా మానవతా కార్యక్రమం మానవతా తరపున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పనిచేస్తున్న సేవకులందరికీ కూడా మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా వస్త్రాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మా చైర్మన్ విష్ణుమూర్తి గారు, వైస్ చైర్మన్ నటుకుల మోహన్ గారు, అలాగే కన్వీనర్ పార్వతీశం గారి తాలూకా సలహా సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. అలాగే మానవత ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2024వ సంవత్సరంలో పూజ్యులు గౌరవనీయులు శ్రీ రామచంద్రారెడ్డి గారు స్థాపించడం జరిగింది. 20 సంవత్సరాల పూర్వ దినోత్సవాన్ని ఈ 2024వ సంవత్సరంలో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే మానవత అనే సంస్థ అనేక కార్యక్రమాలు చేసి మన ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అనేక మందికి సేవా కార్యక్రమాల్లో ముందుంది. లేజర్ బాక్సులు అనగా నెక్స్ట్ మానవతా తాలూకా శాంతిరథాలు ఉంటే వాళ్ళకి ఆదుకోవడానికి ముందుకు వచ్చే సంస్థగా మానవత మంచి పేరు తెచ్చుకుంది. సేవను చాటుకొని ఈరోజు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే పేద నిజంగా ఈ మానవత ముందుందని చెప్పుకోవడానికి నేను నిజంగా గర్వపడుతున్నాను. Thank you.
అందరూ అయిపోయిందమ్మా అమ్మా తల్లి మానవ సేవ అంటే దేవుడికి సేవ చేసి మానవుడికి సేవ చేయడం అనేది ఇంపార్టెంట్. మనుషులకి సేవ చేయడం అన్నది అవకాశమో తెలియదు. లేకపోతే మనం చేసుకున్న సేవలు అందించడం అన్నది నిజంగా చెప్పాలంటే ఇది ఇలాంటి ఆదరణ ఉండే చేస్తున్నారు. శ్యామల గారు ఆవిడ భర్త అభినందనలు తెలియజేస్తున్నారు. కానీ మరొకసారి మానవత తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు చేసిన దానికి ఏమాత్రం కూడా చేయాలి, మీరు చేస్తున్న కృషిని చూడాలి, మిమ్మల్ని అభినందించాలి అనే సంకల్పంతో పెద్దలు మానవతలో ఉన్న మిగిలిన సభ్యులందరూ కూడా వచ్చాను. ఇంకా ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే శేఖర్ గారు అందరూ అనుష్ఠానాలు కూడా ఏదైనా ఉంటాయి. మా ప్రెసిడెంట్ గారి నెంబర్ కానీ మా నెంబర్లు ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఇది మీరు చేస్తున్నది మీకు సంతృప్తిస్తారు. మీరు ఆ పిల్లలకి అన్నం పెట్టాం, మనం ఆనందిస్తాం. కాబట్టి ప్రపంచంలో ఈ భూమి ఆ భగవంతుడు ఎల్లవేళలా మీకు అన్నీ సమకూరుస్తాడు. ఒకసారి తెలియజేస్తాం. అంటే ఈ మానవతా వాళ్ళ అందరినీ ఒక విషయం చెప్పారు.